వెల్కమ్ టు పొలిటికల్ కీ న్యూస్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలోని కోయిర్ మండలంలోని కోయిర్ విలేజ్ లో ఉన్నాము. యువరైతు శ్రీకాంత్ రెడ్డి అన్న గారు గత 15 సంవత్సరాలుగా ఆలుగడ్డ సాగు చేస్తున్నామని చెప్పేసి అన్నారు. వారికి ఆలుగడ్డ సాగులో లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా, ఆలుగడ్డ సాగు ఎలా చేయాలి, అందులోని మెలకువలు ఏంటిది అన్నని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మనం. నమస్తే శ్రీకాంత్ అన్న గారు, మీరు ఈ ఆలుగడ్డ సాగు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారన్న? నేను మా ఫాదర్ ఏమో 50 years అని చేస్తున్నా. మా ఫాదర్ రీసెంట్ గా చనిపోయాడు. తర్వాత 5 years నుంచి అయితే నేను ఇంకెక్కువ ఇంట్రెస్ట్ తో చేస్తాను. ఓకే, 5 years నుంచి మీరే ఫీల్డ్ ఉంటుంది అనమాట. డాడీ చూసేవాడు, నేను చూసేవాడిని. ఓకే అన్న, ఇప్పుడు ఈ ఆలుగడ్డ సాగు చేయాలంటే మనము దుక్కి ఎలా దున్నుకునాలి, ఏంది వివరించే ప్రయత్నం చేస్తారా? దుక్కి 2 సార్లు దున్నాలన్నా. 2 సార్లు దున్ని కల్టివేటర్ కొట్టి రూటివేటర్ కొట్టేసి, అయితే ఇప్పుడు లేబర్ కొద్దిగా ఇబ్బంది ఉన్నందుకు మిషన్లు వచ్చినాయి ఇప్పుడు. నేను అయితే అంతకుముందు లేబర్ వేసాను. లాస్ట్ ఇయర్ 24, ఇప్పుడు 25 టు 2 సంవత్సరాల నుండి మిషన్ తోటి వేస్తున్నా. లేబర్ కంటే మిషన్ బాగుంది. అంటే అంతకుముందు ఎట్లా వేస్తుంటారన్న మీరు? అంతకుముందు అరకలతో వేసేవాడిని. పోతే సన్నం పడుతుంది, పచ్చగడ్డ ఎక్కువ ఛాన్స్ ఉంటది తీసేటప్పుడు. అయితే దానికి ఇక వేస్టే మనకు. ఇది ఏంటంటే పోతే దొడ్డు కొడుతుంది. ఇక్కడ ట్రాక్టర్ తోటి అయితే బెటర్ అనిపిస్తుంది దానికంటే. ఇది కూలీల కొరత ఏమన్నా ఏర్పడుతుంది? లేబర్ లేదు, ఈ లేబర్ మన మిషన్ తోటి అయితే బెటర్. మిషన్ తోటి బెటర్. అప్పుడు అరకలది ఉంటది, లేబర్ షార్టేజ్ ఉంది. ఇప్పుడు పత్తులు కూడా ఇప్పుడే దింపనీకి వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ తక్కువ దొరకడం. ఇప్పుడు మిషన్ తోటి అయితే బెటర్. అంటే ఇదే సమయంలో పత్తులు దింపే అవకాశం? పత్తులు వస్తున్నాయి, పత్తి, సోయా. ఈ వర్షాకాలం లేట్ అయినందుకు పత్తులు, సోయా వస్తున్నాయి కాబట్టి లేబర్ దొరకడం కష్టం. తోటి ఈ ఆటోమేటిక్ మిషన్లతోటి బెటర్. లేబర్ దొరకకపోవడం మిషన్లతోటి బెటర్. బాగా కొడుతుంది గడ్డ, లోతు కొడుతుంది, మంచి కొడుతుంది. నీటుగా బోదే కూడా చాలా బాగా వస్తుంది, నీటుగా వస్తుంది. అంటే పచ్చగడ్డ అయ్యే అవకాశం తక్కువ, అస్సలు ఉండదు. మిషన్ తోటి వేస్తే ఉండదు. కొంచెం తేలింది ఉంటుంది, వేస్టేజ్ ఎక్కువ పోతుంది. సైజ్ కూడా తక్కువ అవుతుంది అరకతోటి వేస్తే. మందం తగ్గుతుంది, అది కూడా తీసేస్తాడు, చెర్రాని తీసేస్తాడు. ట్రాక్టర్ తోటి వేస్తే చాలా తక్కువ ఉంటుంది. ఇది బెటర్. ఇది ఓకే అన్న, ఇప్పుడు మనము ఈ పంట వేసే ముందు మనం వర్షాకాలం పంట ఏమన్నా వేసుకుంటామా ఇంట్లో, అంటే దీనికోసం ఏమన్నా సపరేట్ సపరేట్ అంటే ఏం లేదు. అయితే నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇందులో జొన్న గాని మక్క గాని వేసిన నెలలు వేయొద్దు. పురుగు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లోపల లద్దె పురుగు ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మినుము వేసినాం, ఇంతకు ముందు మినుము తీసేసి ఇది వేసినాం. కొద్దిగా అటు సైడ్ వెళ్తే అది జన్ము, పర్టికులర్ దానికి వచ్చి జన్మ పెట్టేసి అది బలం అందులో దున్నేసి ఆలుగడ్డేస్తాం. అంటే పచ్చి రొట్టె పంట అంటారు. అదే. కాకపోతే జొన్న గాని మక్క గాని వేయొద్దు, పురుగు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సోయా వేసుకోవచ్చు, సోయా, మినుము, కంది అందులో పెట్టచ్చు, బాగానే ఉంటది. ఇది వచ్చేసి క్రాప్ 75-80 days లో రేట్ వచ్చేసి తీసేస్తాం. అంటే ఆ సమయంలో రేట్ రాకపోతే అందులో భూమిలో ఛాన్స్ లేదు. ఇంకా లాస్ట్ 90 days లో తీసేయాలి, లేకుంటే పురుగు తినే ఛాన్స్ ఉంటుంది. అక్టోబర్ 1st week లో వేయాలి. అక్టోబర్ 1st week లో వేస్తే డిసెంబర్ 10-15 తారీఖు వరకు తీసేస్తాం. ఓకే అన్న, ఇప్పుడు మనం ఆటోమేటిక్ మిషన్ తో వేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా, ఎట్లా వేస్తారు, ఎందుకు కొద్దిగా వివరించే ప్రయత్నం చేస్తారన్న మాకు? వివరించేది ఏం లేదన్నా. ఇప్పుడు బోధకు 2 feet తేడా ఉంటది. బోధకు 4 మనుషులు వస్తారు, బోధకు 2 feet తేడా వస్తుంది. ఎకరాకు వచ్చేసి మామూలుగా మన మనుషులతో అయితే 10-12 వేస్తాము. దీంతో నేనైతే 15 బస్తాల వరకు వేసుకుంటాను. మిషన్ తోటి కొద్దిగా ఒత్తుగానే ఉండాలని చెప్పేసి వేసుకుంటాను. అంటే ఏదైనా ఖరాబ్ అయినా కూడా బాగుంటది. క్రాప్ నిండుగా ఉంటది, పొలం నిండుగా ఉంటది. ఎకరాకు 14-15 బస్తాలు వేసుకుంటాం. అంటే ముందు వేసినప్పుడు మనుషులతో వేస్తే 12 కూడా కష్టం. 10 యావరేజ్ కి 10 వచ్చేది. అంటే మిషన్ తోటి 3-4 సంచులు ఎక్కువైనా పర్లేదు, వేయాలి బాగుంటది. క్రాప్ కూడా మంచిగా వస్తుంది. ఏమన్నా పాడైతే కూడా తీసేస్తుంది. ఈ వర్షాలు ఎక్కువైపోయినందుకు పాడైతుంది కదా, తీసేస్తుంది. ఇప్పుడు మనం అరకుతో వేసేటప్పుడు ఎరువు మనుషుల మీద అలవాల్సి వస్తుందన్న, ఈ మిషన్ తో దాంట్లోనే వస్తుందన్న. దాంట్లోనే వస్తుంది. 13-30-14 కానీ కాంప్లెక్స్, డిఏపి అవన్నీ దాంట్లోనే వస్తున్నాయి. దాంట్లోనే మీరు మిషన్ వేసేస్తే ఆటోమేటిక్ అదే వేసేస్తాం. లేబర్ కొరత ఏం లేదు చూడు. లేబర్ కొరత మాత్రం ప్రాబ్లం లేదు. మిషన్ వచ్చి చాలా బెటర్ ఉంది. లేకుంటే ఇప్పుడు ఒక ఎకరాకి వేయాలంటే ఒక 5 మంది లేబర్లు, 5 మంది అంటే ఇప్పుడున్న రేటుకి 400 లేబర్ కిరాయి, 2000 అరక కిరాయి, ఒక్క రోజు ప్రాసెస్. ఇప్పుడు ఇది నేను ఫస్ట్ వేసిన, దీన్ని అక్టోబర్ 4 వేసిన, 62 ప్యాకెట్లు వేసింది ఒక మిషన్ వచ్చేసి. ఒక రోజు వేసేసిపోతుంది. ఈ మిషన్ ద్వారా సమయం కూడా ఆదా అవుతుంది. సమయం ఆదా అయితే మనిషికి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్. పంట క్రాప్ బాగుంటది. ఆదా ఏదన్నా ఉండని పంట క్రాప్ బాగుంటుంది.
అంటే మొత్తం నీట్గా మీద ఉంటుంది. వ్యవసాయదారునికి రిస్క్ తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే లేబర్ కు ఊకే పిలవడము, వాళ్ళు అది రిస్క్ రాకపోవడము రిస్క్ చాలా రిస్క్ ఇబ్బందికరంగా ఉంటది. రిస్క్ అది. మిషన్ ఒకసారి వచ్చేసినాక మిషన్ మనకు మొత్తం మీద పంట clear క్రాప్ బాగా వస్తుంది. అయిపోతుంది. ఏదైనా ఫ్యూచర్ బాగుంది దీంట్లో. దంటు కూడా బాగుంటది, బలంగా వస్తది, గడ్డ కూడా లోపల ఉంటది, మట్టి కూడా బాగుంటది, పసక గడ్డ ఉండదు, లైన్ కూడా స్ట్రేట్ ఉంటది ట్రాక్టర్ తోటి, అన్ని రకాలుగా బెటర్ ఉంటది. ఇది ట్రాక్టర్ వచ్చేసి 200 కు బ్యాగ్ ఇస్తారు. 200 బ్యాగ్. 200 బ్యాగ్ అంటే ఇప్పుడు ఒక 15 సంచులు అన్నారు కదన్న. ఇప్పుడు మరి అరక వాళ్ళు తీసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఏమన్నా? అరకది ఇప్పుడు 2 ఎకరాలు వేస్తుంది అన్న. 2 ఎకరాలు ఒక రోజు ఒక అరక 2 ఎకరాలు వేస్తుంది, 2000 ప్లస్ మళ్ళీ లేబర్ కు అంటే 4000, 6000 అవుతుంది ఎకరాకి. దీనికి ఎంత ఖర్చు వస్తుంది? దీనికి వచ్చేసి నువ్వు ఎకరాకి 15-30 సంచులు వేసుకున్నా గానీ 6000 ఇది వస్తుంది. కాబట్టి దీనికి మనం మనిషి టెన్షన్ బాగుంటుంది, నీట్ వర్క్ అవుతుంది. ఎక్కువ మొత్తం వేస్తే ఇంకా బెటర్ ఇది. ఎక్కువ మొత్తం వేస్తే ఇప్పుడు 1 ఎకరా ఉందంటే ఇక లేబర్ బెటర్, 3 వేసేస్తారు. ఎక్కువ మొత్తం వేస్తే బెటర్. ఇంకోటి ఏంటంటే మనం వర్షాకాలం ఎండింగ్ వేస్తాం కాబట్టి వర్షాలు వచ్చే అవకాశం ఉంటది. దీంతో పని తొందరగా అయిపోతే టెన్షన్ తక్కువ ఉంటది మనకు. పని తొందరగా అవుతుంది. డ్రిప్ లైన్ వేసుకోవడం కూడా స్ట్రేట్ బాగుంటది. అన్ని విధాలుగా బాగుందన్న దీనికి. మిషన్ తోటి అయితే, ట్రాక్టర్ మిషన్ తోటి అయితే అది 2 సంవత్సరాలు నేను చూస్తున్నా కదా, ఈల్డ్ కూడా బాగా వస్తుంది. ఎందుకంటే బోధే బాగుంటే గడ్డ కూడా లోపల ఏ పురుగు కొట్టే ఛాన్స్ ఉండదు, ఈల్డ్ బాగుంటది. నేను లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నా కదా, బాగుంది. మన ఈ పంట వేసిన తర్వాత ఎన్ని రోజులకు మీరు మందు పిచికారీ చేసుకుంటారు? ఇది వేసిన ఒక 20-25 డేస్ లో శంకర్ పౌడర్ అని దొరుకుతుంది. గడ్డి క్లీన్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక బోధ ఈరేస్తాం అరకతోటి. ఈరేసి పొటాషియం, యూరియా వేసేస్తాం. ఎకరకు 2 సంచులు పొటాషియం, 1 సంచి యూరియా. ఎన్ని రోజులకు? ఒక 15 డేస్ కి. అంటే టోటల్ 30 డేస్ లో, క్రాప్ వేసిన 30 డేస్ లో బోధ ఈరేస్తే మీరు వేసేస్తాం. తర్వాత ఒక 3 సార్లు స్ప్రే కొట్టేస్తే అయిపోతుంది. స్ప్రే మందులు ఏం కొడతారు? స్ప్రే వచ్చేసి దానికి అప్పుడు ఉన్న, ఇప్పుడు గడ్డికి బెంజర్ ఉందన్నా. ఓకే అన్న, ఇప్పుడు మనం ఎకరాకు 15 సంచులు వేస్తామని చెప్పేసి అన్నారు కదా. 15 సంచులకు ఒక సంచికి ఎన్ని సంచులు లెక్క మనకు మళ్ళీ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది? నా దగ్గర అయితే లాస్ట్ ఇయర్, ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల కూడా చూస్తున్నా కదా, యావరేజ్ గా నేను ఒక బస్ ఈసారి నాకు 1100 పడ్డది స్టార్టింగ్ తీసుకున్నా కాబట్టి. ఇప్పుడు రేట్ ప్రజెంట్ 1600 ఉంది. స్టార్టింగ్ తీసుకున్న 1100 పడ్డది. నేను యావరేజ్ గా సంచికి 15 తీసుకుంటాను. సంచికి 15 బస్తాలు వస్తాయి నా దగ్గర యావరేజ్. అది ఇక అంతకు తక్కువ ఎక్కువ కామన్ గా కంపల్సరీ 15 తీసుకుంటా. ఇప్పుడు మీరు 1100కు ఒక బ్యాగ్ లెక్క తీసుకున్నామన్నారు కదన్న. అవునన్నా. ఇప్పుడు మీరు అమ్మే సమయంలో రేట్ ఎంత ఉండే అవకాశం? రేటు లాస్ట్ ఇయర్ అయితే నాకు స్టార్టింగ్ తీసుకున్నాను నేను, డిసెంబర్ 10-15 మధ్యలో తీసుకున్నా. నాకు ఈయన 21 రూపాయలు ఇచ్చేసిన ఈయన స్పాట్ లో. అంటే లేబర్ వాళ్ళదేనా? లేదు, మనమే తీసేయాలి. మనం తీసి ఇచ్చి అన్ని కొట్టి కాంట మీద వెళ్ళాక 210 రూపాయలకు మనం అంటే 10 కిలోలు, 21 రూపాయలు కిలో. ఇది ఎంత ఉందన్నా, ఎప్పుడు వేసుకున్నా మనకు జనవరి 15 లోపు క్రాప్ తీసేటట్టు ఉండాలి. జనవరి 15 అయితే కొద్ది బయటది వస్తుంది, ఆగ్రాది కానీ జలంధర్ కానీ. గడ్డ వచ్చేసి మన గడ్డని డౌన్ చేస్తుంది, అది వైట్ ఉంటది. గడ్డ బాగుండి మనది అంత చూడరు, మనది అంత బ్లాక్ ఎర్రగా ఉంటది, అంత రెడ్ సైల్ కాబట్టి అంత గడ్డ క్రాప్ అప్పుడు డౌన్ అవుతుంది. జనవరి 15 లోపు ఎప్పుడు క్రాప్ వేసినా 75-80 డేస్ లోపు తీయొచ్చు. ఇలాగ రేట్ లేదు అంటే 90 డేస్ వరకు. 90 డేస్ అబ్బో పెడితే పురుగు తినే ఛాన్స్ ఉంటది, ఇక అప్పుడు వదిలేసుకోవాలి. ఇప్పుడు రేట్ ఎంత ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. స్టార్టింగ్ అయితే మాక్సిమం ఇప్పుడు ఉంటాను నాకు తెలిసి. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నా కదా, 18-20 కేజీ, 18-20 కేజీ ఉన్నా గానీ ఎకరకు 15 రావాలి, మంచి లాభమే. చాలా తక్కువ డేస్ కదా, 75-80 డేస్ లో ఏ క్రాప్ రాదు నాకు తెలిసి. ఏదైనా సరే ఇప్పుడు సోయా గానీ మినుము గానీ ఏదైనా 3 మంత్స్ కావాలి. 3 మంత్స్ అవసరం లేదు. కాకపోతే స్టార్టింగ్ ఒకటి రేట్ ఒకటి ఎక్కువ ఉంటది. ఇప్పుడు 1600 ఉంది ప్రజెంట్. 70 రోజుల తర్వాత తీయొచ్చు అని చెప్పేసి అన్నారు కదా. అప్పుడు తీస్తే గడ్డ అంత అభివృద్ధి చెందుతుంది. మనం ఎప్పుడు చెందుతుంది. 75-80 డేస్ లో తీయొచ్చు. మనం తీస్తామన్న ఒక 1 వీక్ ముందు వాటర్ బంద్ చేసేయాలి. అది మీద తోలు అనేది పొట్టు అనేది పోకుండా ఉంటది, నీట్గా ఉంటది గడ్డ. ఈ సొరుపు ఉంటది అన్న, మనమే కోసేసుకోవాలా మరి? ఇది లేదు, క్లీన్ చేపిస్తాం, మనుషులతో క్లీన్ చేపిస్తాం. నువ్వు 90 డేస్ వరకు పెడితే సొల్పనే పోతుంది. ముందే తీస్తాం కాబట్టి 10 డేస్ ముందే తీస్తాం కాబట్టి కోపియాలి. అంటే మనకు రేట్ అవ్వాలంటే దీన్ని అంతా క్లీన్ చేపించేసి బయటకి ఎత్తేసి తీసేస్తాము. ఇక లేదు మనకు 90 డేస్ వరకు అంటే ఇక కోసుడు అవసరం, అదే ఎండిపోతుంది, క్లీన్ అయిపోతుంది. ఇక అప్పుడు ఇక దానికి కూడా మిషన్లు వచ్చినాయంట, ఈసారి ట్రై చేద్దామంటారు తీయడానికి. కాకపోతే లాస్ట్ ఇయర్ అయితే అరకతోటి తీసేస్తాం, లేబర్ అరక. సార్ వచ్చింది అంటున్నారు, చూడాలి. ఓకేనా, దీనికి నీటి సౌకర్యం ఎట్లా ఏర్పాటు చేస్తారు? డ్రిప్ వేస్తున్నాను. ఇప్పుడు మన ఇది పాడభూమి కాబట్టి నేను ఒక 3 అవర్స్ ఇడుస్తా. 3-4 రోజులకు ఒక 4 గంటలు ఇడిచేస్తే అయిపోద్ది. వేరే సాయిల్లో ఎట్లా ఇడుస్తారన్న మరి?
వేరే సైడ్లలో మాక్సిమం ఒక 6-7 అవర్స్ ఇడవాలన్న. 6-7 ఇప్పుడు ఈయన పక్కన రెడ్ సైల్ ఉంది, 2 days కోసారి 6-7 అవర్స్ ఇడుస్తాడు పక్కన పిల్లాడు. ఇది మన పాడుభూమి కాబట్టి అవసరం లేదు దీనికి. 3 రోజులు 4 రోజులకు ఒక 4 గంటలు అట్లా ఇడిస్తే చాలు. ఓకేనా. ఈసారి వర్షాలు చాలా ఎక్కువ మొత్తంలో పడ్డాయి కదన్నా, ఈ వర్షాలు ఎక్కెళ్ళి పంట ఏమన్నా దెబ్బతినే అవకాశం ఉందా అన్న? పంట దెబ్బతినడం ఏంటంటే వేసిన రోజు గానీ నెక్స్ట్ డే గానీ వర్షం పడ్డదనుకో గడ్డ పాడైపోతుంది. ఒకవేళ సరే మొలక మొలిచినాక వాటర్ కొంచెం నిలబడితే కూడా ఏం కాదు, 24 hours నిలబడితే కూడా ఏం కాదు, కానీ వేసిన రోజు గిట్ట వర్షం పడ్డదనుకో గడ్డ పాడైపోతుంది. గడ్డ పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఇక మా దగ్గర ఇప్పుడైతే వేసిన 2 days తర్వాత వర్షం పడ్డది. ఇప్పటి వరకు అయితే ఒకటేసారి వాటర్ పెట్టిన ఈ లెవెల్ కి వచ్చింది. మొన్న ఒక 15 days బ్యాక్ గడ్డి మందు కొట్టేసి ఈరోజు బోధ తీరుతారు, ఈ రోజు ఎరువేసి బోధ తీరేస్తారు. ఓకే ఓకే. అంటే గుంతపాటు పొలం ఉన్న దగ్గర వాటర్ నిలబడితే పోతాయన్నా, వాటర్ నిలబడితే గడ్డ మురిగిపోతుంది. గడ్డ మొలిచినాక నిలబడితే ఏం కాదు, గడ్డ మొలవ కంటే ముందు వాటర్ నిలబడడానికి పోతుంది. మరి వేసిన రోజు నైట్ గడ్డ వర్షం పడితే పోతుంది, ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఆలుగడ్డలో ఒకటి వచ్చేసి 75-80 days లో తీయొచ్చు. కాకపోతే అక్టోబర్ ఎండింగ్ వరకు వేయండి ఆలుగడ్డ, వేయాలనుకున్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే. ఇప్పుడు నవంబర్ ఎండింగ్ వరకు వేసారనుకో, జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తే రేటు వేస్ట్ అయ్యేది, నష్టాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్టోబర్లో వేయడం బెటర్ ఆలుగడ్డ. కాబట్టి ఇంకోటి రేటు కూడా చూసి కొంచెం వేసుకోవడం బెటర్. కాకపోతే ఈ మధ్యలో ఏంటంటే బొలాల కరెక్ట్ దున్నాక లద్దె పురుగు ఒకటి ఎక్కువ అవుతుంది. ఎక్కువ అయ్యే దాని వల్ల కింద లోపల ఆలుగడ్డ కూడా కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉంటది. కాబట్టి 1-2 సార్లు దున్నాలి. దున్ని పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం వేయొద్దు. లద్దె పురుగు ఎక్కువైపోయి అది మన చెట్టుకు వెళ్ళి అది నైట్ లో భూమిలో ఉంటది. సో నైట్ లో మీదకి వచ్చేసేది, డే మొత్తం భూమిలో ఉంటే మందు కొట్టినా పని చేయదు. కాబట్టి 1-2 సార్లు దున్నాలి. భూమి మొత్తం మారినాకనే గడ్డేసుకోవాలి, అయితే బాగుంటది. ఓకేనా. ఈ పంటకు అడవి పందులు పెడదా ఏమన్నా ఉందా? అడవి పందులు బాగానే ఉంటాయి, అడవి పందులు ఉంటాయి. మళ్ళీ కొనంగల్ ఒకటి ఉంటాయి, కొనంగల్ అడవి పందులు. దానికి సోలార్ పెట్టుకోవడం బెటర్. చాలా మంది అంటారు అది పందిది అది ఇది వచ్చేసి మందులు కొడితే రావు అంటారు, కానీ అవన్నీ వేస్ట్ అయ్యి ఉట్టి పైసలు వేస్ట్ అవి. సోలార్ పెట్టుకోవడం బెటర్. ప్యానల్ ఒక 4 ఎకరాలకు ఒక 7-8 వేల నుంచి స్టార్ట్ ఉంది, అది పెట్టుకోవడం బెటర్, చాలా బెటర్, ఉత్తమం అది. అది పెట్టుకుంటే పందులు రావు, పందులు పెడతా ఉంటాయి. 24 hours కూడా బ్యాటరీ ఛార్జింగ్ బాగానే ఉంది, బాగానే ఉంటాయి. సోలార్ ఎట్లా పెడతారన్న? కొద్దిగా గురించి. సోలార్ ఏంది, చుట్టుముట్టు 2 పదర్లు వేసి ఫెన్సింగ్ వైర్ లాగేసుకోవాలి. అక్కడక్కడ కర్రలు వాతి దానికి లబ్బర్లు ఇస్తాడు. కట్టెకు వైర్ కు మధ్యలో బ్యాటరీ వీక్ అయిపోతుంది, కాబట్టి కట్టెకు దానికి మధ్యలో పెట్టేసి మళ్ళీ ఎక్కడ కూడా గడ్డి తెలగొద్దు. గడ్డి తగిలితే బ్యాటరీ వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటది. మళ్ళీ డే అండ్ నైట్ కూడా నడిచే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఇప్పుడు బ్యాటరీ బాగుంటాయి. వాళ్ళకి ఏదైనా గడ్డి గిడ్డ తలిగి లేదా ఇదే ఆలుగడ్డ గిడ్డ దాని మీద పడ్డా గానీ వీక్ అయిపోతుంది, ఎర్తింగ్ తలిగి వీక్ అయిపోతుంది. అప్పుడు ఇక ఒక 12-1 గంటల గిడ్డ బ్యాటరీ గిడ్డ లో అయినా కూడా పందులు వచ్చినాయి అనుకో వేస్ట్. చుట్టుముట్టు వరాలు మాత్రం నీట్ గా పెట్టుకొని బెండింగ్ వైర్ కట్టేసుకుంటే బాగుంటుంది. పందులు వీక్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు సోలార్ పెడతామని చెప్పేసి అన్నారు కదా, సోలార్ పెట్టినప్పుడు మనకు ఎండ లేదనుకో, మొత్తం వర్షాకాలం లెక్క మూలు పడ్డా అనుకో, పనిచేస్తుందా సోలార్? లేదా పనిచేస్తుంది అన్న, ఒక 2-3 days అయితే వస్తుంది. మొన్న వర్షం వల్ల కూడా నేను పెట్టినా కదా, 2-3 days కూడా వచ్చింది, వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త సిస్టమ్ వచ్చింది. ఒకవేళ సోలార్ గిట్ట మన బ్యాటరీ వీక్ అయిపోతే కరెంట్ తోటి కూడా నడుస్తుంది. కాకపోతే అంతే పవర్ ఇస్తుంది ఇవతలకి. కరెంట్ కూడా తీసుకొచ్చి సోలార్ పక్కకు ఒకటి ఉంటుంది ప్లగ్, అది ఇక్కడ పెట్టుకున్నాం. సోలార్ నీకు ఎంత పవర్ ఇస్తుందో అది అంతా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇట్లా నువ్వు అన్నట్టు ఇట్లా కంటిన్యూ వర్షం పడుతుంది అంటే కూడా ఆ ఛాన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి సోలార్ లకి, బాగుంది. అంటే ఇప్పుడు సోలార్ దిక్కెళ్ళి మనుషులకి ఏం అపాయం ఏం లేదన్న. అంటే ఇప్పుడు కరెంట్ పెడతామని చెప్పేసి అన్నారు కదా, అపాయం ఏం లేదు. సోలార్ నీకు ఎంత పవర్ ఇస్తుందో అది అంతే ఇస్తుంది, పట్టుకోవడం అట్లా ఏం లేదు. పంట నుంచి ఆ పందుల ద్వారా నుంచి పంటను కాపాడుకోనికి సోలార్ అంతే, అపాయం ఏం లేదు. పందికి కూడా అపాయం ఏం లేదు, దేనికి కూడా అపాయం లేదు, అంతే వద్దు పెట్టేస్తాం. ఓకే అండి, చూస్తున్నారు కదా మన శ్రీకాంత్ రెడ్డి అన్న గారు చెప్పినట్లు మెలకువలు పాటించి ఆలుగడ్డ సాగు చేస్తే లాభాల బాటలో సాగుతాము. అంటే రేటు ఒక్కొక్కసారి అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని అన్నగారు చెప్తున్నారు. మనం తొందరగా వేసుకుంటే రేట్ అబ్బే అవకాశం ఉంటుంది, లేదంటే రేట్ అవ్వకపోవచ్చు. అందుకనే అన్నగారు చెప్పినట్లు మెలకువలు పాటించి ఆలుగడ్డ సాగు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న మాకు వివరించినందుకు.